అందరికీ నమస్కారం అండి. మీటింగ్కి వచ్చి సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవని వండర్స్ అనే జర్నీ మనం 5 years నుంచి మనం అవని వండర్స్కి వెళ్ళి మనం అవని అనే మన అంటే అద్భుతమైన పేరుతోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనం స్టార్ట్ చేసిన టైం కూడా కరోనా టైంలో అది క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉందో అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో మనం కంపెనీ స్టార్ట్ చేసినాం. అవని కంపెనీ. అవని అంటేనే భూమి కదా, భూమి అనే పేరుతోటి మనం ఏర్పడడం జరిగింది. మనం అంటే 5 సంవత్సరాలు మనం ఈ కంపెనీతో జర్నీ చేసినాం. ఈ కంపెనీ ఎందుకంటే ఈ జర్నీలో ఏమవుతుందంటే ఇలాంటి అవని పేరు మీద, అవని అనే పేరు భూమికి సంబంధించిన పేరు కాబట్టి అది చాలా కొన్ని వందల అవని పేరుతో చాలా కంపెనీలు రావడం జరిగినప్పుడు ఏదన్నా అవకతవకలు జరిగినప్పుడు మార్కెట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అవని అనేసరికి ఎవరి అర్థం కాకుండా ప్రజల్లో కొద్దిగా కన్ఫ్యూజ్గా గురవుతుంది. కాబట్టి ఈరోజు మనం అదే ఉద్దేశంతో మనం అవనిని అనే అద్భుతమైన పేరుని మనం చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ అవని పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు అవని అనే పేరుతో వచ్చినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ నుంచి మనం బయటపడాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని అవని అనే పేరుని మనము సాగనిక కాదు, సాగ్నిక అనే ఒక అద్భుతమైన పేరుతోటి మన పేరు మనం అంటే పండితులకు చూపించి అందరూ చూపించుకొని మంచి అద్భుతమైన పేరుని మనం సెలెక్ట్ చేసుకొని ఈరోజు దీంతో మనం మన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు రేపు పొద్దున ఆదివారం రోజు మనకి ముహూర్తం జరుగుతుంది. అంటే ఆ ప్రాజెక్టులో మనకి అద్భుతాలు ఏమున్నాయి అనేది మనకి ఇంటిగా మనకి మొత్తం మీకు అన్ని చెప్తుంటాడు. మనం ఈరోజు మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనకు 4 టైప్ ఆఫ్ మార్కెట్స్ మన టైప్ ఆఫ్ ఉంది. మనం ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ని మనం ఏం చేయలేకపోయాం. ఇన్నర్ రింగ్ రోడ్లో అమ్మినామా అమ్మలే. ఇన్నర్ రింగ్ ఇప్పుడు అమ్ముతామా అమ్మలే. అవుటర్ రింగ్ రోడ్లు అమ్మినామా అమ్మలే. ఇప్పుడు అమ్ముతామా అమ్మలే. అమ్మాలంటే కొనుగోలు అంటే ఎవరైనా గృహాలు నిర్మించుకుంటారు ఖచ్చితంగా నివాసాలకి అది వచ్చింది. మనకి అద్భుతమైన అవకాశాలు ఇంకా 2 అవకాశాలు మనకు వచ్చినాయి. హైదరాబాద్లోకి అంటే ప్రపంచంలోని ఎవరికి లేని అద్భుతమైన మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉందంటే హైదరాబాద్లో ఉన్నది. అది మనకే మంచి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ఏదైనా ఆలోచన నుంచి మీరు బయటపడండి. మార్కెట్ ఏదైనా ఆలోచన పెట్టుకొని చెప్తున్నా. మనకి తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అనేది మన అద్భుతమైన అవకాశం ఇచ్చింది. రీజనల్ రింగ్ రోడ్తో పాటు మన కేంద్ర ప్రభుత్వం 4వది ఏంటంటే రీజనల్ రైల్వే కూడా ఇచ్చింది. రీజనల్ రైల్వే అంటే మనకి ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి. ఈ 2 అవకాశాల్లో కూడా మనం చేయకపోతే మనం ఈ ఇన్నర్ పోయింది, అవుటర్ పోయింది, రీజనల్ ఈ 2 కూడా మనం చేయకపోతే మనకి ఆ తర్వాత ఏమున్నది. అందుకే మనకి ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు తీసుకున్న ప్రాజెక్టు కూడా మన ఏదైతే మన రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నది. రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రైల్వే అంటే అద్భుతంగా ఈ అద్భుతాలు జరగడానికి 10 సంవత్సరాలు చూస్తూనే సరిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ హైదరాబాద్ని ప్రతి ఒక్కరిని చూసిన వాళ్ళే. అంటే అరే నేను వచ్చినప్పుడు ఏముందిరా ఇక్కడ అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు మేడం. ఇప్పుడు మీరు కూడా అంటారు, మీతో ఎంతో మంది ఫ్రెండ్స్ మీరు అంటారు ఏముంది మరి ఇక్కడ నేను వచ్చినప్పుడు తయారైన మీ అంటారు జనరల్గా. మనం అంటే ఇట్లా అనుకుంటా పోతూనే ఉన్నాం మనం, అవునా? ఇప్పుడు సిటీ దాటి ఎక్కడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు 70 కిలోమీటర్లు అంటే 200 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ అయిపోతాం మన హైదరాబాద్ అనేది. ఈ 200 కిలోమీటర్లో మనం అద్భుతమైన మార్కెట్ ఉంది మనకి. ఇక్కడ హైదరాబాద్లో నివసించే వాళ్ళకి హైదరాబాద్లో మార్కెట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మనం మార్కెటింగ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళని మనం ఎవరైతే కస్టమర్ మనం తెచ్చుకోలేకపోతున్నాము, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మార్కెట్ లేదని కాదు, హైదరాబాద్లో ₹1,00,00,000 రెంట్ వచ్చే వ్యక్తులు కొన్ని 100,000 మంది ఉన్నారు హైదరాబాద్లో నివసించే వాళ్ళు. ఈరోజు ఏదైనా వాళ్ళకి వచ్చిన పైసలు ఎక్కడైనా పెట్టాలంటే భూమి మీద పెట్టాలి. ఎక్కడ పెట్టరు, ఇంట్రెస్ట్ ఇవ్వరు, బ్యాంకులు వేయరు, ఎక్కడ వేయరు, భూమి మీదనే పెడతారు. ఆ భూమి మీద పెట్టాలంటే ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి వాళ్ళకి. ఆ వ్యక్తి కోసం చూస్తున్నారు. ఆ వ్యక్తిలో మనమే కావాలి. మనమే ఈరోజు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎవరికి నా అవకాశం ఏంటంటే మనం DTCP రేరా అప్రూవల్ తోటి అందరూ రియల్ ఎస్టేట్లో చాలామంది వెంచర్ చేస్తారు. కానీ మనం ఖచ్చితంగా ఏంటంటే 90% బ్యాంకు లోన్ తోటి అద్భుతమైన అవకాశాన్ని కస్టమర్కి ఇస్తున్నాము. వాళ్ళకి ఏమి ఉన్నా లేకున్నా ఈరోజు ఏదైతే మన
మన ఎలక్ట్రానిక్స్ ఉందో ఎలక్ట్రానిక్స్ కాకపోతే నీకు జీరోలో ఇస్తాము, రూపాయి ఇస్తే ఇస్తాము అనేసి అలాంటివి మనం తీసుకుంటారు జీరో పేమెంట్ తోటి. అలాంటి అవకాశాన్ని ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ మీద మనం ఇస్తున్నామంటే ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని మనం చూస్తుంటే, ఎందుకంటే ఈ మనం రేపు పొద్దున మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మన ఏది వేరే వాళ్ళకి ప్లాట్ కనిపించదు. మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత అరే అన్న నాకు కావాలి కొట్లాడుకునే పరిస్థితి రావాలి తప్ప మనం దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఈ రూపాయి కాన్సెప్ట్ని మనం ప్రజల్లో ఖచ్చితంగా కస్టమర్లకు తీసుకుపోయి మనం దీన్ని ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకుంటే ఈ మనం ఆల్రెడీ మన డెవలప్మెంట్స్ అందరికీ తెలుసు. మార్కెట్లో మనం చేసిన డెవలప్మెంట్స్ మన ప్రాజెక్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా మన డెవలప్మెంట్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం డెవలప్మెంట్ అయినా మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్ చూపించుకొని తీసుకొని వచ్చి ఇక్కడ మనం చూపించుకుంటే ఖచ్చితంగా క్లోజ్ అయిపోతుంది. 100% క్లోజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరికి మీరు మీ కస్టమర్ తీసుకుపోయి ఎవరికో పర్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మీరే తీసుకుపోయి మన ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకుపోయి మా ప్రాజెక్ట్ ఇలా అద్భుతంగా ఇట్లా మనం చేస్తాం, డెవలప్మెంట్ చేస్తామండి. అంతకంటే అద్భుతంగా ఇది డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్తో పాటు DTCPలో పెడితే మాకు ఏమొస్తుంది అనే ఆలోచనతో ఒక కొత్త ఆలోచనతో ఉన్నారు ఈరోజు మన ఎవరైతే ఇన్వెస్టర్. ఆ ఆలోచనని మనం చేసుకొని అలాంటి ఆలోచన ఉన్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే DTCPలో ఈ బ్యాంకు లోన్తో పాటు DTCPలో కొన్ని పండ్ల చెట్లు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మామిడి తర్వాత శ్రీగంధం, అంటే లైఫ్ లాంగ్ ఒక శ్రీగంధం ఇచ్చుకుంటూ మధ్యలో వాళ్ళకి ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఫలాలు కావాలని చెప్పి ఆ ఫలాల కోసం మామిడి చెట్లతో పాటు లాంగ్ పీరియడ్ కోసం శ్రీగంధం చెట్లు కూడా ఈ 2 చెట్లు ఇచ్చి అద్భుతమైన మనకి అద్భుతంగా వాళ్ళకి ఇచ్చి ఏదైతే మన పాత కాంపౌండ్ ఎంతమంది ఇప్పటికి 15 సంవత్సరాల కస్టమర్కి ఇప్పటికి ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో ఆ రకంగా ఈ DTCPని ఖచ్చితంగా మెయింటైన్ చేసి మేము కస్టమర్కి అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా